అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం పేరు? వంశీ అండి. వంశీ గారు ఏం చేస్తుంటారు? వంశీ గారు నాది డాక్టర్ అండి, డెంటల్ డాక్టర్, డెంటిస్ట్ నేను. సో ఎట్లా ఉంది సార్ మరి ఇక్కడ సికింద్రాబాద్లో? సో అంటే వైద్యం పరంగా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? పర్లేదండి, అంతా ఓకేనే ఉంది, బాగానే అభివృద్ధి ఉంది. ప్లస్ నాది ఉన్న ప్రాక్టీస్ కూడా అక్కడ క్రాస్ రోడ్ అంబర్పేట నియోజకవర్గం అక్కడ దగ్గరలోనే. సో అక్కడ కూడా కొంచెం పర్లేదు, బాగానే చేస్తున్నారు, అంతా కూడా అభివృద్ధి అంతా మంచిగానే ఉంది. అంటే మరి ఇప్పుడు తాజాగా ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ. సో ఎట్లా ఉంది మరి అభివృద్ధి విషయంలో చూసుకున్నా, పాలన చూసుకున్నా ఎట్లా ఉందంటారు? అభివృద్ధి బాగానే ఉందండి. ఇక్కడ కిషన్ రెడ్డి గారి పాలన, ఇక్కడ మొత్తం మనకి ఏది ఉన్నా అవసరం ఉన్నా కానీ కూడా అక్కడ సెంట్రల్లో మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా జరగాలన్నా కూడా వారి యొక్క సహాయం ఇక్కడ ఇంపార్టెంట్. సో అక్కడ మోడీ గారు ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉండడమే మేలు ఇక్కడ. అంటే మరి వస్తుంటాడా అన్న? ఎందుకంటే గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది, ప్రజల్లో తిరగడం కానీ, మన సంక్షేమ పథకాలు చేయడం కానీ, అంటే అభివృద్ధి పనులు చేయడం కానీ వస్తుంటాడా జనాలు? వస్తుంటారు తప్పకుండా. మొన్ననే మా దగ్గర చిలకలగూడ దగ్గర పార్క్ వచ్చారు లాస్ట్ వీకే, వచ్చి అంతా కూడా చెప్పారు అభివృద్ధి ఎలా ఉంది కూడా అంతా కూడా కొంచెం చూశారు, చూసి తీసుకొని వెళ్ళారు, సూచన కూడా తీసుకొని వెళ్ళారు. ఉంటారు అంటే అందుబాటులో ఆయన కొంచెం బిజీగా ఉన్నా కానీ కూడా, కానీ కంపల్సరీగా అటెండ్ అయ్యి గుర్తుపెట్టుకొని మరి కూడా వస్తారు కూడా. గుణం అయితే ఉంది. సో ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఇక్కడ అధ్యక్షుడుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సో మరి ఎట్లా ఉంటుంది అంటే వ్యక్తిపరంగా చూసుకుంటే ప్రజలలో మమేకం అవ్వడం కానీ, అంటే ఏదైనా హెల్ప్కి వెళ్తే స్పందించడం కానీ ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుందండి, అంతా కూడా బాగానే రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ఉన్న కానీ కూడా ప్రజలలో కూడా బాగానే తిరుగుతున్నారు కూడా. ఇప్పుడు ఇక్కడైతే మన వీళ్ళు దానం గారు కానీ, పద్మారావు గారు కానీ ఇంతవరకు అసలు కనపడలేదు, కానీ వారు కొంచెం తిరగడంలో ఇక్కడ కొంచెం కనబడుతుంది కొంచెం అలా. అంటే ముగ్గురు అభ్యర్థుల విషయంలో చూసుకుంటే ముగ్గురు కూడా గట్టి అభ్యర్థులే, ఎందుకంటే అటు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు కూడా గతంలో మినిస్టర్లు కూడా చేసిన ఉన్నాయి సిచ్యువేషన్స్. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా ఉండబోతుంది సార్ సికింద్రాబాద్ పార్లమెంట్? ముగ్గురు అంటే పర్లేదు, అంటే దానం నాగేందర్ ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి వారితో అంత అంటే లేదు. ఇప్పుడు మళ్ళీ వారు బీఆర్ఎస్ నుంచి ఇక్కడ కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోయారు. సో అంత పెద్దగా ఇక్కడ అయిన కాన్స్టిట్యూన్సీ అక్కడ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్లో అంటే అయినది పెద్ద నడుస్తుందేమో, కానీ ఇక్కడ పోటాపోటీగా అంటే పద్మనాభ గారికి, కిషన్ రెడ్డి గారికి ఇద్దరికి ఈక్వల్గా ఉన్నా కానీ కూడా మనకి చూసుకుంటే లాస్ట్ టైం ఎలా అయితే గెలిచారో ఇక్కడ మళ్ళీ ఈసారి కూడా ఆయన్ని వచ్చే ఛాన్స్ కనబడుతుంది అలా. అన్న మరి ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఉంది, మీరు ఇందాక చెప్పుకున్నట్టు. సో మరి ఎట్లా అనిపిస్తుంది మోడీ పాలన ఎట్లా అనిపిస్తుంది? మరి స్కీమ్స్ ఎంతవరకు అందుతున్నాయి ప్రజలకి? కంపల్సరీ ఈసారి మళ్ళీ 3.0 మళ్ళీ బ్యాక్ అవుతున్నారు. సో అబ్కి బార్ మళ్ళీ 400 పార్ ఇలా అయితే అన్నారో సేమ్ అలానే అవుతుంది ఈసారి. సో దాంట్లో ఏమాత్రము అది లేదు. కానీ మరి ఇప్పుడు అటు కాంగ్రెస్ కూడా అంటే ఇండియా కూటమి అని చెప్పేసి వస్తున్నారు, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అని పాదయాత్ర చేస్తున్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది? మోడీ గారిని తట్టుకోగలరా? అంటే ఏమంటారు, గెలిచే ఛాన్సెస్ ఉంటాయి? మరి ఇండియా కూటమి ఇలాంటిది అంటే వీళ్ళ వల్లనే అవుతాయి కూటమిలు అవన్నీ కూడా. మొన్న మీరు చూసుకున్నట్టయితే మొన్న మన బెంగళూరులో మన రామేశ్వరం కేఫ్లో దాంట్లో బ్లాస్ట్లో నిన్న వెస్ట్ బెంగాల్లో పట్టుకున్నారు వాళ్ళిద్దరిని ఐఎస్ఐ ఉగ్రవాదులని. అదే కాంగ్రెస్ ఉంటే ఎన్ని బ్లాస్ట్లు జరిగేటివి అన్నీ కూడా. బట్ వారు ఉన్నందుకే మనం ఇంత త్వరగా వాళ్ళు ఎక్కడ దాక్కున్నాను కూడా ఒక 4-5 హోటల్స్ మార్నింగ్ ఈరోజు పేపర్లో చదివాను. ఎన్ని హోటల్స్ చేంజ్ అయినా కానీ కూడా డాక్యుమెంట్స్ ఎన్ని ఫేక్ పెట్టుకున్నాను కూడా సీక్రెట్ ఇంటెలిజెన్స్ పెట్టేసి కూడా వాళ్ళని పట్టారు అని అంటే అది కూడా అంటే వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబుల్ అంటే యాక్టివ్గా పనిచేస్తున్నారు అనమాట. గతంలో ఈ 10 years ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఎలాంటి బ్లాస్ట్లు కానీ ఇలాంటి కానీ ఎక్కడ జరగలేదు. రీసెంట్గా ఆఫ్టర్ లాంగ్ టైం అది కూడా ఈ ఎలక్షన్ టైంలో జరిగింది అండ్ త్వరగా రెస్పాండ్ అయ్యి వితిన్ మంత్లో కూడా పట్టేసుకున్నారు వాళ్ళని అలా. సో మరి ఎంత మెజారిటీ రావచ్చు అని కోరుకుంటున్నారు? ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి ఇక్కడ ఎంత మెజారిటీ రావచ్చు మరి బీజేపీకి? కానీ వస్తుంది, పర్లేదండి. లాస్ట్ టైంలో ఎంతైతే ఎక్కువ వచ్చిందో ఈసారి ఇంకా వస్తుందని నమ్మకం, ఇంకెక్కువే వస్తుంది అని నమ్మకంగా ఉంది నాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ.